నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఆహార ఉత్పత్తుల స్థిరమైన నిరంతరాయమైన సరఫరాను నిర్ధారించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి ప్రస్తుత క్లిష్ట సమయాలలో సరఫరాను కొనసాగించడానికి చేపడుతూ ఉన్న పలు కార్యక్రమాలపైన లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వివరించారు. న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తూ ఉన్న భారతీయ ఆహార ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉన్న గల్ఫ్ దేశాలంతటా నిత్యావసర ఆహార పదార్థాల లభ్యతను కొనసాగించడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా లూలు గ్రూప్ చైర్మన్ మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. అలాగే గల్ఫ్ దేశాలు మరియు మిడిల్ ఈస్ట్లో మనం చూసుకుంటే లూలు గ్రూప్ కు సంబంధించి 280కి పైగా హైపర్ మార్కెట్లు ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతంలో ఆహార పంపిణీకి దోహదపడే ప్రధాన సంస్థల్లో లూలు గ్రూప్ ఒకటన్నమాట. నిత్యావసర వస్తువుల లభ్యతలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడంతో పాటు మార్కెట్లో విశ్వాసాన్ని నిలబెట్టడానికి, భయాందోళనలతో కొనుగోళ్లను నివారించడానికి రీటైలర్లు మరియు ప్రభుత్వాలు చేస్తూ ఉన్న విస్తృత ప్రయత్నాలలో భాగంగానే దీని సరఫరాను నిర్ధారిస్తూ ఉన్నామని చెప్పి తెలిపారు. ఈ సంభాషణ సందర్భంగా యూసఫ్ అలీ గారు తన గల్ఫ్ సహకార మండలి మార్కెట్లలో ఆహార భద్రతకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో లూలు గ్రూప్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి గారికి వివరించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ 34 ప్రత్యేక చార్టర్ విమానాల ద్వారా 15,000 టన్నుల ఆహారాన్ని తీసుకుని వెళ్ళామని చెప్పేసి భారత ప్రభుత్వం యొక్క నిరంతర మద్దతు ద్వారా మాత్రమే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఆహార ఉత్పత్తులు కానీ, ఆహార పదార్థాలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, తాజా మాంసాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తూ ఉన్నామని చెప్పి లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ గారు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు భారతదేశం నుంచి తాజా ఆహారం, పండ్లు, కూరగాయలు, మాంసం, ఆహార పదార్థాలు నిరంతరాయంగా సరఫరా అవుతాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెన్నై నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, ముంబై నుంచి కావచ్చు తాజా ఆహార ఉత్పత్తులు మరియు బియ్యం కావచ్చు అన్ని రకాల ఆహార వస్తువులను అయితే ఎగుమతి చేస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.